హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి మే 15, 2024. ఈరోజు మ్యాచ్ నెంబర్ 65 జరిగింది. ఎవరెవరికంటే రాజస్థాన్ రాయల్స్కి అండ్ పంజాబ్ కింగ్స్కి జరిగింది. ఈరోజు జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్కి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయినా కానీ సెకండ్ ప్లేస్ కోసం పోటీ జరుగుతుంది ఇప్పుడు. పంజాబ్ కింగ్స్కి ఇది 5వ విజయం ఈ సీజన్లో. మొత్తం పంజాబ్ ఇప్పుడు దాకా 13 మ్యాచ్లు ఆడితే 5 గెలిచింది, 8 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్ ఆల్రెడీ ప్లే ఆఫ్ నుండి ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయింది. కానీ రాజస్థాన్ రాయల్స్కి మాత్రం ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలవలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 5 ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. ఈ సీజన్లో టేబుల్ టాప్లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టే, కానీ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కోసం మంచి పోటీ జరుగుతుంది. రాజస్థాన్ రాయల్స్కి ఇంకొక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ గెలిస్తే సెకండ్ ప్లేస్లో కన్ఫర్మ్ అయిపోతుంది. లేదా ఇంకో సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడేది ఇంకా ఎస్ఆర్హెచ్కి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు వరుసగా గెలిచిందనుకోండి 18 పాయింట్స్ వస్తాయి. అప్పుడు సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ రాజస్థాన్ నెక్స్ట్ మ్యాచ్లో ఓడిపోతే టాప్ 4లో ఉన్న టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినట్లే. కానీ ఆర్సీబీకి కూడా ఛాన్స్ ఉంది. ఆర్సీబీకి ఇంకా చెన్నై సూపర్ కింగ్స్తో ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ కానీ చెన్నైని భారీ తేడాతో ఓడించగలిగితే టాప్ 4లోకి వెళ్ళిపోతుంది. ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రెడీ టాప్ 4లో ఉన్నప్పటికీ ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సింది. ఆ 2 మ్యాచ్లు కానీ గెలిస్తే టాప్ 2లోకి వెళ్ళిపోతుంది. టాప్ 2కి వెళ్తే బెనిఫిట్ ఏందో తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. టాప్ 2లో ఉంటే ఒక మ్యాచ్ ప్లే ఆఫ్లో ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంకో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది టాప్ 2లో ఉంటే. ఈరోజు మాత్రం రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ డిసప్పాయింట్లో ఉంటారు. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. వరుసగా 4వ ఓటమి. లాస్ట్ 5 మ్యాచ్ల్లో చూసుకుంటే వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఇంకా ప్లే ఆఫ్లో ఎలా ఆడుతుందో రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ సెకండ్ ప్లేస్లో ఉంటే కనీసం ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంకో ప్లే ఆఫ్ మ్యాచ్కి ఛాన్స్ ఉంటుంది. 3rd, 4th ప్లేస్లో ఉందంటే రాజస్థాన్ రాయల్స్ ఒక మ్యాచ్ ఓడిపోతే జస్ట్ ఇంకా ఎలిమినేట్ అయిపోతుంది. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో ఫస్ట్ 8 మ్యాచ్లు 7 మ్యాచ్లు గెలిచింది. ఒక్క మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. కానీ ఇప్పుడు లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ తిరిగి ఫామ్లో రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 65 యొక్క సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 65 రాజస్థాన్ రాయల్స్కి అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లైవ్ ఫ్రమ్ గువాహతిలో జరిగింది ఈ మ్యాచ్ నెంబర్ 65 టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. మ్యాచ్ నెంబర్ 55 యొక్క సమ్మరీ ఇది. ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కి అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్లో 144 రన్స్ మాత్రమే చేయగలిగింది. 9 వికెట్లు కోల్పోయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ పరాగ్ 34 బాల్స్లో 48 రన్స్. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి రవిచంద్రన్ అశ్విన్ 19 బాల్స్లో 28 రన్స్. కెప్టెన్ శాంసంగ్ 15 బాల్స్లో 18 రన్స్. కోలర్ జార్డ్ మోర్ 23 బాల్స్లో 18 రన్స్ చేసిండు. నెక్స్ట్ ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కెప్టెన్ ఎస్ కరణ్ 3 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. చహర్ 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హర్షల్ 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. ఎలిస్ 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క టార్గెట్ 145 రన్స్. అందుకు రిప్లైగాను పంజాబ్ సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది. జస్ట్ 18.5 ఓవర్స్లో 145 రన్స్ చేసింది, 5 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఎస్ కరణ్ 41 బాల్స్లో 63 రన్స్. రోసో 13 బాల్స్లో 22 రన్స్. జితేష్ శర్మ 20 బాల్స్లో 22 రన్స్. అశుతోష్ 11 బాల్స్లో 17 రన్స్ నాట్అవుట్. కెప్టెన్ ఎస్ కరణ్ కూడా 41 బాల్స్లో 63 రన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు, నాట్అవుట్గా ఉన్నాడు.
నెక్స్ట్ ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అవేష్ ఖాన్ 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. చాహల్ 3 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బోల్ట్ 3 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ ఫైనల్గా మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్పై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్. పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో ఇంకా 7 బాల్లు ఉండగానే సక్సెస్ఫుల్గా రన్స్ చేసి విక్టరీని అందుకుంది. పంజాబ్ కింగ్స్కి ఇది ఈ సీజన్లో 5వ విజయము. మొత్తం 13 ఆడితే ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. 8 మ్యాచెస్ ఓడిపోయింది. పాయింట్స్ వచ్చి 10 పాయింట్స్ ఉంటాయి. ఈరోజు 2 పాయింట్స్ యాడ్ అయినాయి కాబట్టి మొత్తం టోటల్ 10 పాయింట్స్ ఉంటాయి పంజాబ్కి ఇంకా ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ ఆడితే అది కూడా గెలిస్తే 12 పాయింట్స్ యాడ్ అవుతాయి. కానీ ప్లే ఆఫ్కి ఛాన్స్ లేదు పంజాబ్కి. ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది ప్లే ఆఫ్ నుండి పంజాబ్. ఐపీఎల్లో ఇంకా జరగబోయే మ్యాచ్లన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఐపీఎల్ మ్యాచ్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఈ సీజన్లో ఆల్రెడీ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయారు. కానీ రాజస్థాన్ రాయల్స్కి అండ్ సన్ రైజర్స్కి మధ్య సెకండ్ ప్లేస్ కోసం పోటీ నడుస్తుంది. ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఆడుతుంది. ఇప్పుడు దాకా ఈ సీజన్లో కోల్కతా 13 మ్యాచెస్ ఆడితే 9 మ్యాచెస్ గెలిచింది. జస్ట్ 3 మ్యాచెస్ మాత్రం ఓడిపోయింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్, అంటే వర్షం పడి ఆగిపోవడం వల్ల నో రిజల్ట్. మొత్తం 19 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. కోల్కతా రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 4 గెలిచింది వరుసగా. ఒక మ్యాచ్ మాత్రం వర్షం పడి ఆగిపోయింది. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 13 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచింది. 5 మ్యాచెస్ ఓడిపోయింది. మొత్తం 16 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. రాజస్థాన్ రాయల్స్ యొక్క రీసెంట్ ఫామ్ చూస్తే 5 మ్యాచ్ల్లో 1 మ్యాచే గెలిచింది. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది. అదే ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు ఇంకా ప్లే ఆఫ్ ఎలా ఆడుతుందో రాజస్థాన్ రాయల్స్ అని. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 13 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది. 6 మ్యాచెస్ ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి ఇంకొక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ ఆర్సీబీతో ఉంటుంది. ఆ మ్యాచ్ కానీ గెలిస్తే ప్లే ఆఫ్కి కన్ఫర్మ్ అయిపోద్ది ప్లేసు. నెక్స్ట్ చెన్నై యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. రీసెంట్గా ఆడిన 3 మ్యాచ్లు చూసుకుంటే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. నెక్స్ట్ 4th ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఉంది. ఎస్ఆర్హెచ్కి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు గెలిస్తే సెకండ్ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఇప్పుడు దాకా 12 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచింది, 5 మ్యాచెస్ ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. ఎస్ఆర్హెచ్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5లో 3 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు గెలిచింది. రీసెంట్గా ఆడిన 3 మ్యాచ్ల యొక్క ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్లో గెలిచింది, 1 మ్యాచ్లో ఓడిపోయింది, 1 మ్యాచ్లో గెలిచింది. అంటే టోటల్గా 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచింది. నెక్స్ట్ 5th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రెడీ ఈ సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ యొక్క జర్నీ కంప్లీట్ అయ్యింది. ఢిల్లీ ఇప్పుడు దాకా 14 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ లాస్ట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5లో 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. రీసెంట్గా ఆడిన 3 మ్యాచ్లు చూసుకుంటే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది మళ్ళీ. అంటే రీసెంట్గా 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ 6th ప్లేస్లో ఆర్సీబీ ఎక్సలెంట్గా ఆడుతుంది ఈ సీజన్లో. ఇప్పుడు ఫస్ట్లో ఓడిపోయిన తర్వాత వరుసగా గెలుచుకుంటూ వచ్చింది. ఆర్సీబీ ఇప్పుడు దాకా 13 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఆర్సీబీ రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆర్సీబీ ఇంకా ఈ సీజన్లో 1 మ్యాచ్ ఆడాల్సి ఉంది చెన్నై సూపర్ కింగ్స్. ఆర్సీబీ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ని ఎక్కువ పరుగుల తేడాతో ఓడించగలిగితే ప్లే ఆఫ్ కూడా ఛాన్స్ ఉంటుంది ఆర్సీబీకి. నెక్స్ట్ 7th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ ఉంది. లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 13 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి లక్నో సూపర్ జైంట్స్కి. లక్నోకి ఇంకొక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ గెలిచిన ప్లే ఆఫ్కి ఛాన్స్ లేదు లక్నో సూపర్ జైంట్స్కి.
లక్నో సూపర్ జైంట్స్ రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్‌లో ఒక్క మ్యాచే గెలిచింది. 3 మ్యాచ్‌లు వరుసగా 4 మ్యాచ్‌లు ఓడిపోయింది టోటల్‌గా. 3 మ్యాచ్‌లు మాత్రం వరుసగా ఓడిపోయింది. రీసెంట్‌గా ఆడిన 3 మ్యాచ్‌ల యొక్క ఫామ్ చూసుకుంటే 3 వరుసగా ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. నెక్స్ట్ 8థ్ ప్లేస్‌లో గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ ఇప్పటిదాకా ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడితే 5 మ్యాచ్‌లు గెలిచింది, 7 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఒక మ్యాచ్ మాత్రం నో రిజల్ట్. 11 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్‌కి. గుజరాత్ టైటాన్స్ రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్‌లో 3 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఒక మ్యాచ్ మాత్రం గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రం నో రిజల్ట్. వర్షం పడటం వల్ల రద్దయిపోయింది. ఒక పాయింట్ ఇస్తారు ఆ మ్యాచ్‌లో. 9థ్ ప్లేస్‌లో పంజాబ్ కింగ్స్ ఉంది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలిచింది రాజస్థాన్ రాయల్స్ పైన. ఈ మ్యాచ్ జరగకముందు పంజాబ్ కింగ్స్ పాయింట్ టేబుల్‌లో 10థ్ ర్యాంకింగ్‌లో ఉంది. ఈరోజు మ్యాచ్‌లో గెలవడం వల్ల 10థ్ నుంచి 9థ్‌కి జంప్ అయింది పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ ఇప్పటిదాకా 13 మ్యాచెస్ ఆడితే ఈ సీజన్లో 5 మ్యాచెస్ గెలిచింది, 8 మ్యాచెస్ ఓడిపోయింది. మొత్తం 10 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. పంజాబ్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5లో 3 గెలిచింది, 2 ఓడిపోయింది. రీసెంట్గా ఆడిన 3 మ్యాచ్లు చూసుకుంటే వరుసగా 2 మ్యాచ్లు గెలిచి ఓడిపోయి ఈరోజు మ్యాచ్ గెలిచింది. ఇంకా పంజాబ్కి ఇంకా ఆల్రెడీ ఈ సీజన్లో ఒక మ్యాచ్ ఉంది. నెక్స్ట్ 10థ్ ప్లేస్లో ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ 13 మ్యాచెస్ ఆడితే ఈ సీజన్లో 4 మ్యాచెస్ గెలిచి 9 మ్యాచెస్ ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. ముంబై లాస్ట్ రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 4 మ్యాచ్లు ఓడిపోయింది, ఒక మ్యాచ్ గెలిచింది. రీసెంట్గా ఆడిన 3 మ్యాచ్ల ఫామ్ చూసుకుంటే ఒక మ్యాచ్ ఓడిపోయింది, ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. టోటల్గా రీసెంట్ 3 మ్యాచ్ ఫామ్లో 2 గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది ముంబై ఇండియన్స్. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా. ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఈ సీజన్లో ఆల్రెడీ 4 టీమ్స్ ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుని సెకండ్ ప్లేస్కి మాత్రం రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ మధ్య పోటీ నడుస్తుంది. మీ అభిప్రాయం ప్రకారం టాప్ 2లో ఏ టీమ్స్ ఉంటాయి? రాజస్థాన్ రాయల్సా లేకపోతే సన్ రైజర్సా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ సీజన్లో మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ టాటా ఐపీఎల్ సీజన్ 2024 విన్నర్ ఎవరో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.